ఇప్పుడు ఏమంటున్నాడు అసెంబ్లీలో కేటీఆర్, మేము తెలంగాణ ప్రజల కోసం అప్పు చేసినాం అంటున్నాడు. తెలంగాణ ప్రజలు సేమ్ నా ఇంటి కథ నా పిల్లం కథ చెప్పిన తెలంగాణ ప్రజలు కూడా అంతే అంటారు. నువ్వు నువ్వు ముఖ్యమంత్రిని చేసినావు, అప్పుడు నువ్వు ఆమ్దాని మీద మమ్మల్ని నడుపు, అది ఇంటి యొక్క బాధ్యత. అది ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడాలి? అవి జిమ్మెదారి ముచ్చట్లు. అవి హరీష్ రావు మాట్లాడుతున్నాడు, ఫైనాన్స్ మినిస్టర్, అదే మాజీ ఫైనాన్స్ మినిస్టర్. బొంగురం నీది కాదు, తాడు నీది కాదు, మస్తు మాట్లాడుతున్నావు. బొంగురం నీది, తాడు నీది అయితే ఆ మాటలు వేరే ఉంటాయి. నీ జేబులోకి నీకు కట్టావు కదా, నీదేం పోతున్నది హరీష్ రావు? మామయ్య ఆడ సంతకం పెట్టమంటే ఆడ పెడతీవి, బామర్ది ఆడ గుంజమంటే ఆడ గుంజుతీవి. నీకు ఆడ ఎక్కాలి రావు, పిక్కాలి రావు నీకు దాంట్లో. ఏంటి ఇదంతా పిల్లల పరిష్కారం అయిపోయింది, గోటీలాట. గవర్నమెంట్ ఫామ్ చేసి గవర్నమెంట్ నడపాలంటే ఒక జిమ్మెదారి, ఒక జవాబారి తెలంగాణ ప్రజలకు. మాట్లాడితే హైటెక్ సిటీ అదేంది వెనకది కేబుల్ బ్రిడ్జ్. అరే నీ అమ్మ, నువ్వు ఒక్క కేబుల్ బ్రిడ్జ్కే ఇన్ని వందల కోట్ల రూపాయల పబ్లిసిటీ చేస్తే మా వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ వారారు ఎవరు చేసి కూర్చారు? రాజశేఖర రెడ్డి గారే కదా. మెట్రో తెచ్చింది ఎవరు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అరే ఎంత టూ మచ్ ఇదంతా. ఒక్క బ్రిడ్జ్కే నువ్వు ఇంత పబ్లిసిటా? అది ఒక పార్ట్, గవర్నమెంట్లో ఒక బాధ్యత. అది ఎక్స్ప్రెస్ హైవే ఆసియాలో పెద్దది, నంబర్ 1. ఇది చాలా టూ మచ్. ఇది మీరు మళ్ళీ సార్ అట్లా మాట్లాడితే ఇక దాని అయ్యే మాట్లాడతాను నేను కూడా మళ్ళీ. సార్ ఇంకా కాల్ వచ్చారు, ఒక్క సెకండ్ ప్లీజ్. మీరు కొంత కోఆపరేట్ చేయాలి, ఎందుకంటే 500 గ్యాస్ సిలిండర్ కూడా వస్తుంది త్వరలోనే. 500 గ్యాస్ సిలిండర్ మీకు కూడా అందరికి వస్తున్నాయి, మీకు కూడా వస్తాయి, అందరికి వస్తాయి, ప్రెస్టర్లకు కూడా వస్తాయి. చెప్తా నేను సీఎం గారికి చెప్తా, మీకు ఇళ్ళ జాగాలు ఇవ్వమని కూడా చెప్తా నేను సీఎం గారికి. స్టేట్లో కూడా ఇవ్వమని చెప్తా, చేతనంత వరకు ఈసారి బయట పడేయండి. సీఎం గారికి నేను చెప్తాలే, సీఎం గారి ఐడియా ఉంటుంది, నేను మళ్ళీ కూడా చెప్తా. మహిళలకు కూడా 2500 త్వరగా వస్తాయి, 2500 గృహలక్ష్మి తొందరగా వస్తాయమ్మా. ఏం టెన్షన్ పడకండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫుల్ టైం అదే పని ఉన్నాడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అబ్జర్వేషన్లో పెట్టిరు, మొత్తం ఏమి ఇబ్బంది లేదు.